హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు ఇడ్లీ రైస్తో ఇడ్లీలు చేస్తున్నాను అండి. ముందుగా 2 కప్స్ రైస్ తీసుకోవాలండి. నేను 2 టైప్స్ ఆఫ్ ఇడ్లీ రైస్ తీసుకున్నానని. ఇది ఫస్ట్ ఉండే ఒక రకం, ఇది ఇంకొక రైస్ అండి. 2 టైప్స్. సెకండ్ టైప్ ఇడ్లీ రైస్ అండి. 2 కప్స్ తీసుకున్నానండి. అలాగే 1 కప్ వరకు ఉర్దు పప్పు తీసుకున్నానండి. పప్పు వేసుకోవాలండి 1 కప్ వరకు. ఇప్పుడు వాటర్లో బాగా కడగాలండి రైసును. ఆ తర్వాత కడిగిన తర్వాత కొంచెం మెంతులు వేయాలండి. అంతే అండి. 5 అవర్స్ నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మిక్సీ వేసుకోవడమే అండి. సింపుల్, టేస్టీ అండి. హోమ్ మేడ్ ఇడ్లీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మార్నింగ్ నేను ఇడ్లీ పిండి చూస్తే ఇలా పొంగి వచ్చిందండి. అంతే అండి. సాల్ట్ వేసుకొని కలుపుకోవడమే అండి. ఇడ్లీ పిండిని తగినంత సాల్ట్ వేసుకోవాలండి. అంతే అండి. ఇడ్లీలు మాత్రం చాలా మెత్తగా ఉంటుందండి ఇడ్లీ రైస్తో వేస్తే. నేను ఇడ్లీ ప్లేటును నెయ్యి అప్లై చేశానండి. ఇడ్లీ ప్లేటులో నెయ్యి అప్లై చేసిన తర్వాత పిండి వేసుకోవడమే అండి. ఇడ్లీ స్టాండ్లో పెట్టానండి. ఒక 15 నిమిషాల వరకు ఇడ్లీలను ఉడికించుకోవాలండి. ఆ విధంగానే చట్నీ చేస్తున్నానండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలి, వెల్లిపాయలు, కొత్తిమీర, నేను పొట్టు తీసిన కొబ్బరి తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి, అలాగే పుట్నాలు నుండి అన్నీ కలిపి మిక్సీ, తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి మిక్సీ తిప్పుకోవడమే అండి. సింపుల్, టేస్టీ ఇడ్లీ చట్నీ అండి. చాలా మెత్తగా వస్తాయండి ఇడ్లీలు. చట్నీ మాత్రం సూపర్గా ఉంటుందండి. పోపు పెట్టుకోవడమే అండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకండి. అంతే అండి. సింపుల్, టేస్టీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇడ్లీ చట్నీ. మన దోశల్లో అయినా తీసుకోవచ్చండి ఈ చట్నీ. చూడండి ఎంత మెత్తగా వస్తున్నాయో ఇడ్లీలు. చాలా మెత్తగా వస్తాయండి ఇడ్లీలు ఇడ్లీ రైస్తో చేస్తే. సింపుల్గా అండి ఇడ్లీ రైస్, పప్పు అండి. అంతే అండి. చాలా మెత్తగా వస్తాయి ఇడ్లీలు మాత్రం. ఇలా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ రైస్తో. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇడ్లీలు. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి ఇడ్లీలు. బాయ్ అండి.